ఓకేనా? సరేనా? ఓకేనా? ఇంకోటి పచ్చబొట్టు వేసుకుంటే ఇప్పుడు అంటే టాటోస్ చాలా మంది వేసుకుంటారండి. అంటే ఐ మీన్ అందరికి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీక్ష ఐడియాస్ అండ్ బ్లాగ్స్ అండి. సో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? చాలా బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం అనమాట. సో మైసూర్ నుంచి మేము ఇంటికి అనేది చాలా సేఫ్గా వచ్చేసాము. ఎలాంటి టెన్షన్ లేకుండా, భయపడకుండా చాలా సేఫ్గా వచ్చామన్నమాట. సో ఈ రోజు మన వీడియో ఏంటంటే చాలా రిక్వెస్టెడ్ వీడియో అనమాట. అంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన నుంచి నాకు రిక్వెస్ట్గా అడుగుతున్నారనమాట. అది ఏంటంటే మా వారి ఆర్మీ గురించి చాలా డౌట్స్ అనేవి చాలా మందికి ఉన్నాయి కదా. ఈ వీడియోలో క్లియర్గా చెప్పేస్తామన్నమాట. సో 1 by 1 అనేది. సో నేను ఎక్కడ మర్చిపోతానేమో అని నేను ఒక బుక్ అనేది తీసుకున్నాను. సో ఇంకా స్టార్ట్ చేసేదామండి. ఆ క్వశ్చన్స్ అడగడం అనేది నేను చెప్తానమాట. సో మా వారు వచ్చేసి సమాధానం అనేది ఇస్తారు నాకు. ఓకే, ఆర్మీలో జాయిన్ అవ్వాలని ఎందుకు అనిపించింది? మొదటి క్వశ్చన్ ఆర్మీలో జాయిన్ అవ్వాలంటే ఎందుకు అనిపించింది అంటుంది. నేను ఆర్మీలో జాయిన్ అవ్వాలని అనుకోలేదు యాక్చువల్గా. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏదో గ్రూప్స్ ఎట్లా ప్రిపేర్ అవుదాం అనుకున్నా. బట్ మా ఫ్రెండ్స్ అందరూ నాకు బాగా సపోర్ట్ చేశారండి. సపోర్ట్ చేసిన తర్వాత నేను అంటే హైట్ ఉన్నా కదరా, డిఫెన్స్లో కొంచెం ట్రై చేయ, ఒకళ్ళు అయితే అయింది, లేకుంటే లేదన్నట్లుగా. సో నేను ఆ విధంగా ఆర్మీలో జాయిన్ అవ్వాలనుకున్నా. అంతే అంతే అంతేనా? అంతే. సో నెక్స్ట్ వచ్చేసి ఆర్మీ జాబ్ ఎన్ని ఇయర్స్ లో వచ్చింది? ఏ ఇయర్ లో వచ్చింది నీకు? నేను 2 times అటెంప్ట్ చేశానండి ఆర్మీ. ఫస్ట్ కాకినాడలో ట్రై చేసిన ఫస్ట్ ఛాన్స్ లో. సో అప్పుడు రన్నింగ్ అంతా అయిపోయింది మేబీ, బట్ కానీ నా చెస్ట్ కొంచెం అప్పటికి కొంచెం సన్నగా ఉండడం వల్ల అవ్వలేకపోయాను. తర్వాత సెకండ్ టైం వైజాగ్లో అయినండి 2011 April 2లో నేను జాయిన్ అయ్యాను. కానీ 2011 ఫిబ్రవరిలో స్టార్టింగ్ అయింది అనమాట ర్యాలీ వైజాగ్లో. సో అప్పుడు 2011లో జాబ్ వచ్చింది. ఓకే, ఇంకటి జాబ్ కోసం మీరు ఏం చేశారు? ఆర్మీ జాబ్ కోసం మీరు ఏం చేశారు? అంటే నువ్వే రాసావు కదా ఇక్కడ, జాబ్ కోసం మీరు ఏం చేశారు? అది అడగలేదు. జాబ్ నీకు ఎలా వచ్చింది జాబ్ చెప్పు. పోయి ట్రై చేస్తానని చెప్పేసావు కదా. అదే ఫస్ట్ క్వశ్చన్. అది అడగలేదు, అదే నా అడిగానండి నేను. రాసుకుంది మళ్ళా ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ రాసుకుంది క్వశ్చన్స్ అడగడానికి తడబడతాను. సరేలే, ఇంకా లేట్ చేయకుండా అంతేని. ఆర్మీ జాబ్ వచ్చినప్పుడు ఎందుకు ఏడ్చారు మీరు చెప్పండి. థర్డ్ క్వశ్చన్ మరి చూస్తే మరి రాయమంటే పెద్ద 2000 అదే ఎందుకు ఏడ్చాను అంటే బాధపడ్డానండి, చాలా ఫీల్ అయ్యాను. యాక్చువల్గా అన్నం వదిలే అలవాటు అయిపోయింది యాక్చువల్గా అండము. సో ఏమంటే అప్పుడు నేను 2011లో జాబ్ అనేది కన్ఫర్మ్ అయిపోయింది, బట్ జాయినింగ్ ఆర్డర్ రాలేదు. సో April 2కి నాకు జాయినింగ్ ఆర్డర్ అనమాట. సో వరల్డ్ కప్ మ్యాచ్ మీకు ఐడియా ఉంటుంది. 2011 April 2 వరల్డ్ కప్ మనము గెలిచాము ఇండియా. సో ఆ రోజు నేను మర్చిపోలేను. ఒకటి జాయినింగ్ డేట్ అండ్ సెకండ్ ఇండియా వరల్డ్ కప్ విన్ అయిన డేటు. సో అదే రోజు కూడా సాడ్ న్యూస్ కూడా, ఎందుకంటే బిఫోర్ ముందు రోజే మా మాయ గారు చనిపోయారు. నాకు వెళ్ళడానికి అవ్వదు, అలాగని ఉండలేకపోయాను. అదే హ్యామ్ వాళ్ళ నాన్నగారు మా మాయ గారు చనిపోయారు అనమాట. సో దానివల్ల నేను వెళ్ళలేకపోయానండి, చాలా బాధపడ్డాను. బట్ అక్కడ ఏంటంటే వాళ్ళు ఎందుకు పెట్టలేదంటే నువ్వు ఇప్పుడు వెళ్తే మళ్ళీ నువ్వు ట్రైనింగ్లో నీకు తీసుకుంటారో లేదో ఆ విధంగా. తర్వాత ఇంటికాడ వాళ్ళు కూడా భయపడ్డారు అనమాట. నువ్వు వచ్చిస్తే ఇప్పుడు సిచ్యువేషన్ ఎలాగుంటుంది ఏంటి, ఇప్పుడు నువ్వు మళ్ళీ ఎలాగ వచ్చినా చూడలేవు. ఎందుకంటే ఇప్పుడు నేను వైజాగ్ నుంచి హైదరాబాద్కి వెళ్ళాలంటే 12 hours 13 hours పడుతుంది. సో అప్పటికల్లా అన్ని కార్యక్రమాలు అయిపోతాయి, నువ్వు వచ్చినా అవ్వదులే, మరి చూడలేవు మాయ గారిని అంటే. ఆ విధంగా నేను చాలా బాధపడ్డానండి. చాలా బాధపడ్డానంటే ఒక విధంగా ఏడ్చేసాను. ఎందుకంటే ఆ ఫీలింగ్ అంటే అప్పుడు ఆ ఫీలింగ్ ఇప్పుడు చెప్పాలంటే వేరేలా ఉంటుంది. బట్ చాలా బాధపడ్డాను. ఆ సిచ్యువేషన్ అలాంటిది అనమాట. సిచ్యువేషన్ ఎలాంటిదంటే అటు వెళ్ళలేను, ఉండలేను, అలాంటి సిచ్యువేషన్ అనమాట. నా కెరీర్లో అది ఫస్ట్ టైం అనమాట అది.
మా అమ్మ వాళ్ళు కూడా ఇంకా వద్దులేరా అని చెప్పారు. అమ్మ కూడా అట్లే అన్నది, వీళ్ళ మమ్మీ కూడా అన్నది. మరి ఏం చేస్తాం, తప్పదు, సిచ్యువేషన్ అలాంటిదండి. ఇటు నేను వెళ్ళాలి, వెళ్ళకపోతే తీసుకుంటారు లేదని అదొక భయం అనమాట. సో తీసుకుంటారు అన్నారు చాలా మంది, నేను కూడా ట్రై చేశాను. బట్ మరి ఇంటికాడ వాళ్ళు ఫోర్స్ చేశారు వద్దని, భయపడి. సో మరి నేను వెళ్ళలేకపోయాను అనమాట. మా మాయ గారిని లాస్ట్ చూడలేకపోయాను నేను. జాబ్ కూడా రావాలంటే నిజాలు ఇంకా లక్ ఉండాలి కదండి. లక్ ఉండాలి, హార్డ్ వర్క్ కూడా ఉండాలి. హార్డ్ వర్క్. మీరు ట్రైనింగ్ సో దాని గురించి తను బాగా బాధపడ్డారనమాట. మీకు క్లారిఫై అయిపోయి ఉంటుంది. సో మీరు ఆర్మీలో జాయిన్ అయినప్పుడు మీ ఏజ్ ఎంత? నేను ఆర్మీలో జాయిన్ అయినప్పుడు అండి నా ఏజ్ 20 అండి. 20 19కి వచ్చింది అన్నారు కదా. అంటే 19-20 ఈ రేంజ్ అనమాట. అంటే మనకి యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఇన్ని మంత్స్లో అట్లా వాళ్ళు చేసుకుంటారు. బట్ 19-20 మధ్యలో అనమాట యాక్చువల్గా నా ఏజ్. అప్పుడు నేను 2 times మ్యాక్సిమం ట్రై చేసా. సెకండ్ టైంలో అయిపోయింది. బట్ బాగా హార్డ్ ప్రాక్టీస్ చేశానండి. అలాగేనేం లేదు, అలాగంటే లక్ ఉండాలి, బట్ మనం చేసే ప్రాక్టీస్ బట్టి కూడా ఉండాలి అనమాట. సో అప్పుడు 19 నుంచి 20 ఈ మధ్యలో నేను జాబ్ అనేది ట్రై చేయడం అయింది. సో మనకు కూడా జాబ్ అనేది వచ్చింది అనమాట. ఇంకా లాస్ట్కి ఏదో అడుగు మరి ఇంకా ఇంకా రాస్తానంటే ఇంకా నేను చెప్పేస్తా అని అన్నారు. ఇప్పుడైతే అడుగుతుంటేనే చెప్పడం లేదు. అదే లాస్ట్ ఆర్మీ లాస్ట్ చెప్పు ఎందుకు అనిపించింది అది అన్ని చెప్పి అడిగేసాను. రాస్తానంటే రాయనివ్వలే. మీరు అదే ఓకే అడగలేదండి. తను క్వశ్చన్ అదే చూస్తుంది, క్వశ్చన్స్ రాసుకుంది, కానీ ఏ క్వశ్చన్ అడిగాను తనకి ఉన్నాయి కదా. కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతుందా మా వాళ్ళు బాగా కన్ఫ్యూజ్ చేస్తున్నారు మీరని ఒక రెండు కన్ఫ్యూజ్ ఏముందండి, క్వశ్చన్స్ తనే రాసుకుంది. ఒక 5-7 క్వశ్చన్స్ రాసుకుంది. అందులో 1 by 1 అడిగితే అయిపోద్ది కదా. లేదండి, ముందు ఇది అడుగు తర్వాత ఇది అడుగు అంటే కొంచెం రివర్స్ గా రాసింది. కొంచెం దాని గురించి నేను చెప్పిన. ఈ లాస్ట్ క్వశ్చన్ ఒక్క 4th క్వశ్చన్ లాస్ట్ లో చెప్తాను చెప్పిన. మీరు ఆర్మీ జాబ్ రావడానికి మీరు పడ్డ కష్టం చెప్పండి. కష్టం అంటే అండి యాక్చువల్ గా నేను నాకు అలాగా అలవాటు అయిపోయింది. మీరేమనుకోకండి ఫ్రెండ్స్ ప్లీజ్. సో యాక్చువల్గా ఏంటంటే నేను జాబ్ ఇదే పర్టికులర్ జాబ్ అని నేను ఎప్పుడు అనుకోలేదు. యాక్చువల్గా ఇదే జాబ్ అని ఎప్పుడు నేను అనుకోలేదు అనమాట. ఎందుకంటే ఏదో మన లక్ బై లక్ ఎట్లా ఉంటుంది ఏమని తెలియదు. ఫ్రెండ్స్ ఒక విధంగా సపోర్ట్ చేశారు. నేను ఫస్ట్ కాకినాడ వెళ్ళేటప్పుడు మట్టుగా అంటే తెలుస్తుంది కదండి, మనం అంతకుముందు ఒక తిరుమలగిరిలో వెళ్ళానండి. అది జస్ట్ నార్మల్ అనమాట. సో హైట్ అయిపోయాను, ఎందుకంటే హైట్ ఉన్నాను కాబట్టి హైట్ అయిపోయాను. బట్ రన్నింగ్ అనేది నేను ఫెయిల్ అయిపోయాను అనమాట ఫస్ట్ టైం. నాకే అనిపించింది, అంటే నాకు ఒక అది అనిపించింది అనమాట, ఏంటి రన్నింగ్ ఫెయిల్ అయిపోయాను. నాకే అదొక సిగ్గులాగా అనిపించింది, మనం రన్నింగ్ కూడా వేయలేకపోయాము అని అనిపించింది అనమాట. 1.6 kilometers మీకు తెలిసే ఉంటుంది. ఆర్మీ రన్నింగ్ మినిమం 1.6 kilometers 6 minutes వేయాలన్నమాట. సో అది రోడ్ రన్నింగ్. నాకు యాక్చువల్ ప్రాక్టీస్ లేదు. సెకండ్ వన్ నేను వేయలేకపోయాను అనమాట. సో తర్వాత కాకినాడ వెళ్ళాను. కాకినాడ వెళ్ళే ముందు చాలా గ్రౌండ్ ప్రాక్టీస్ చేశానండి. కానీ గ్రౌండ్ ప్రాక్టీస్ చేసే ముందు నా గురించి నేను చెప్పాలంటే నాకే ఇలా ఉంది. మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఒకసారి అంటే హైదరాబాద్లో నేను ప్రాక్టీస్ చేసిన. సో హైదరాబాద్ ప్రాక్టీస్ చేసేటప్పుడు మా ఫ్రెండ్స్ అందరం పరిగెట్టేవాళ్ళం అనమాట. పరిగెడితే నా కనీసం 10 members అండి మా ఫ్రెండ్స్ పరిగెట్టాము. డైలీ ప్రాక్టీస్ అనమాట. చేసే ముందు వాళ్ళందరూ వాళ్ళ కిలోమీటర్ అంటే నేను కిలోమీటర్ బ్యాక్ అనమాట. ఎప్పుడు నాకు అంటే ఈ పెయిన్ వచ్చేస్తుంది అనమాట ఈ పొట్ట దగ్గర. నేను మా ఫ్రెండ్స్ నవ్వేవాళ్ళు అనమాట, ఈడేంటి పరిగెట్టలేకపోతున్నాడు, ఈడేమవుతాడు రన్నింగ్ అని. నాకైతే చాలా ఇన్సల్ట్ అయిపోయానండి వాళ్ళందరి ముందు. ఎందుకంటే ఫ్రెండ్స్ దగ్గర కొంచెం అనిపిస్తుంది కదా. నేను వాళ్ళతో ఆ రోజు నుంచి పరిగెట్టడమే మానేసిన. నాకు అనిపించింది, ఎందుకంటే వాళ్ళు నాకంటే ముందు వెళ్ళిపోయారు, నేను నడుచుకుంటూ వెళ్ళేవాడిని. నాకు అసలు నేను పరిగెట్టలేకపోయాను పూర్తిగా. సో మా ఫ్రెండ్స్ అన్నారు, ఇలాగైతే కష్టం రా, నువ్వు రన్నింగ్ అవ్వలేవు అది ఇది అనిపించింది. నేను ఆ రోజు నుంచి వాళ్ళతో పరిగెట్టడమే మానేసిన. నేనేం చేద్దామని ఆలోచించిన. పరిగెట్టడం మానేస్తే ఎట్లా మరి ఎలాగోళ్ళని జాబ్ ట్రై చేయాలి కదా అనుకుని నేను మార్నింగ్ 4 o'clock లేచేవాడిని అండి. మీకు నా అబద్ధం చెప్పట్లేదు, నిజం చెప్తున్నా. నా రూమ్మేట్స్ ఉన్నారు ఇప్పుడుకున్నా, వాళ్ళు అనేవాళ్ళు నువ్వు చాలా హార్డ్ ప్రాక్టీస్ చేసావని. 4 o'clock చేసేవాడిని. 4 o'clock అలారం పెట్టుకుని లేచి ప్రాక్టీస్ చేసి వచ్చేవాడిని అండి. వాళ్ళకి అస్సలు కనిపించేవాడిని కాదు.
2 months ప్రాక్టీస్ చేసిన. ఎక్కడ ప్రాక్టీస్ చేశారు? నేను ఇది నెక్లెస్ రోడ్ అండి, హైదరాబాద్ నెక్లెస్ రోడ్ దగ్గర, మాకు దగ్గర అన్నమాట నెక్లెస్ రోడ్. సో మేము అక్కడ నుంచి అక్కడ పార్క్ ఉంటుంది, ఆ పార్క్ లో ఎక్కువ ప్రాక్టీస్ చేసేవాడిని. నేను 3 kilometers ప్రాక్టీస్ చేసేవాడిని అండి, ఎక్కువ కాదు, మేబీ 3 kilometers, అంతకన్నా ఎక్కువ ప్రాక్టీస్ చేయలేదు ఎప్పుడు నేనున్నా. కానీ నేను చాలా ఇంప్రూవ్ అయ్యిందండి. సో లాస్ట్ లో 2 months ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత అందరం కలిసి ఫ్రెండ్స్ ఒకసారి అందరం కలిసి రన్నింగ్ వేద్దాం, ఎవరు ఎలాగో ప్రాక్టీస్ ఇంప్రూవ్ అయిందని అన్నారు. బట్ అప్పుడు నా ప్రాక్టీస్ రన్నింగ్ చూసే వాళ్ళందరూ స్టన్ అయిపోయారు. ఎందుకంటే నేను అంత హార్డ్ ప్రాక్టీస్ చేసానంటే నేను ఎక్స్పెక్టేషన్ చేయలేదన్నమాట. అది కూడా మీరు ఇప్పుడు నేను చెప్తే మీరు నమ్మరు కానీ వాళ్ళందరినీ క్రాస్ చేసి వెళ్ళాను అనమాట. నేను అంత స్పీడ్కి వెళ్ళానంటే వాళ్ళే కూడా చాలా బాగా నాకు ఫ్రెండ్స్ చాలా సపోర్ట్ ఇచ్చారు. అచ్యుత్, కిరణ్, చాలా మంది ఫ్రెండ్స్ అండి, చాలా మంది నన్ను సపోర్ట్ చేశారు వాళ్ళు బాగా. అచ్యుత్ అయితే నువ్వు ఇంకా బాగా ఇంప్రూవ్ చేసావురా, నువ్వు చాలా బాగా ఇంప్రూవ్ చేసావు రన్నింగ్, నేను అనుకోలేదు నువ్వు ఎంత బాగా పరిగెడతావని. అందరికంటే అనుకుంటేవాడు, అలాంటిది 2 months లో నువ్వు ఎంత బాగా డెవలప్ చేసావంటే ఈ రన్నింగ్ చాలా బాగా చేసావంటే. నేను చాలా గ్రౌండ్ ప్రాక్టీస్ చేశానండి, ఎంత హార్డ్ చేశానంటే అది నాకు తెలుసు ఎంత బాగా చేశాననేది. వీడియో లాస్ట్ లో మీకు చెప్తా ఎట్లా చేయాలి ఏంటనేది. చాలా మంది అడుగుతున్నారు కదా, అంటే అన్నయ్య ఆర్మీలో ఎట్లా జాయిన్ అవ్వాలి ఏంటి అనేది. ఎట్లా జాయిన్ అవ్వాలనేది ఏం లేదండి, బట్ నేను బేసిక్స్ అనేది చెప్తాను మీకు. దాన్ని బట్టి మీరు ప్రిపేర్ అయితే కొంచెం హార్డ్ ప్రిపేర్ అవ్వండి. గ్రౌండ్ అనేది అందరికీ కామనేనండి, సో మీరు దాన్ని బట్టి ప్రిపేర్ అవ్వండి. నేను మ్యాక్సిమం బేసిక్స్ స్కిల్స్ ఎట్లా చేయాలి అనేది చెప్తాను, కొన్ని స్కిల్స్ చెప్తాను, దాన్ని బట్టి మీరు ప్రిపేర్ అవ్వండి. అంటే హైట్ ఉన్న వాళ్ళు ఎట్లా అవ్వాలి, కొంచెం సన్నగా ఉన్న వాళ్ళు ఎట్లా అవ్వాలి, అంటే కొన్ని ఉంటాయి అందులో ఈవెంట్స్, ఆ ఈవెంట్స్ గురించి చెప్తాను. దాన్ని బట్టి మీరు ప్రిపేర్ అయ్యారంటే ఈ వీడియో లాస్ట్లో చెప్తానండి, నాకు వచ్చిన అందుకే చెప్పా లాస్ట్లో చెప్తామని. సో మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది, సో యూజ్ఫుల్గా ఉంటుంది. చాలా మంది అడుగుతున్నారు, నాకు టైం దొరక్క నేను చేయలేకపోతున్నా కొన్ని సిచ్యువేషన్ వల్ల. సో ఈ రోజు చేస్తున్నా. రెండోది మా మిస్సెస్ అయితే మరీ పట్టుదల మీద ఈ వీడియో చేయాలి, చాలా మంది అడుగుతున్నారని. సెట్ చేసుకుంటున్నాము, లైట్లు లేవని ఆ రూమ్కి వెళ్ళాము, మళ్ళీ ముందు రూమ్కి వచ్చాము. చాలా కష్టపడుతుంది తను, బట్ నేను ఇది యూస్ఫుల్ వీడియో అవుతుంది అందరికి. సో ఉపయోగపడిన వీడియో కాబట్టి నేను ట్రై చెప్పుదామని తను కూడా అంటే నేను కూడా ఇంట్రెస్ట్ తీసుకున్నాను. నేను ఎప్పటి నుంచి చెప్దాం అనుకున్నా, బట్ టైం దొరకలేదు. బట్ నేను ఎట్లా ప్రాక్టీస్ చేస్తాను కూడా అది కూడా మీతో షేర్ చేసుకుంటాను. చాలా హ్యాపీగా ఉంది ఈ మెమరీ అనేది. సో నాకు కూడా అసలు ఇప్పటి వరకు తెలియదు దీని ఇంత కష్టపడ్డారని. ఇప్పుడు మీతో పాటు నేను కూడా ఎవరికి నేను ఇంతవరకు షేర్ చేసుకోలేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది నాకు నా ఫ్రెండ్స్ అంటే వాళ్ళకి తెలుసు నేను, ఎందుకంటే వాళ్ళతో నేను ఎప్పుడు పరిగెట్టలేదు. ఫస్ట్ టైం పరిగెట్టా, మళ్ళీ లాస్ట్ లో పరిగెట్టా, అదే అనమాట. అంత ఆ మధ్యలో ఆ జర్నీ బ్రేక్ లో నేను ఎప్పుడు వాళ్ళతో నేను రన్నింగ్ చేయలేదు. వాళ్ళు ఎప్పుడైనా రామేడర్ అంటే ఏమో రాలేదు, అంటే ముందే ప్రాక్టీస్ చేసుకుంటూ లేదు, వాళ్ళకి తెలియదు అనమాట. నేను డేలో 2 times అనమాట, మార్నింగ్ అండ్ ఈవినింగ్ ప్రాక్టీస్ చేసేవాడిని. అంటే కొంచెం ఇంట్రెస్ట్ అండి, కసి అనమాట. ఎట్లా అయినా మనం జాబ్ సంపాదించాలని ఒక కసి ఉండేది. సో ఆ విధంగా బై గాడ్ లక్ కూడా ఉన్నా అంటారు. సో లక్ ఉంది, సో అన్ని ఉన్నాయి. సో సెకండ్ అటెంప్ట్ లో నేను జాబ్ అనేది అయిపోయింది అనమాట. నెక్స్ట్ వచ్చినాడు అంటే ఇప్పుడు జాబ్ రావడానికి అందరూ ట్రై చేస్తారు, కానీ హైట్ ఉండాలి, పర్సనాలిటీ ఉండాలి, అన్నీ ఉండాలి కదా. వాటి గురించి కూడా చెప్పు. అందరూ అబ్బాయిలు కూడా చాలా ఇక లాస్ట్ అంటే ఇంతే, మరి ఏం రాయనివ్వలేదు, ఏం లేదు. ఎందుకంటే ఆర్మీ జాబ్ ఏ ఇయర్ లో వచ్చింది, ఆర్మీలో జాయిన్ ఎన్ని ఇయర్స్ లో వచ్చింది, మరి ఇప్పుడు క్వశ్చన్స్ ఫైనల్ గా. ఇప్పుడు చాలా మంది జాబ్స్ గురించి ట్రై చేస్తుంటారు. సో బేసిక్ అందరికి తెలిసిందేనండి, రన్నింగ్ ఉంటది 1.6 kilometers రన్నింగ్. సో 1.6 kilometers మీరు 6 minutes లో కంప్లీట్ చేయాలి. సో అక్కడ సిచ్యువేషన్ బట్టి ఉంటదండి, ఇన్ని మినిట్స్ అంటే అక్కడ స్ట్రెంత్ బట్టి ఉంటది. సో ఒక్కొక్కసారి 300 members విడిచిపెడతారు, మీకు తెలిసే ఉంటది. చాలా మంది ర్యాలీకి వెళ్ళి ఉంటారు కాబట్టి తెలిసే ఉంటది. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1.6 kilometer రన్నింగ్ ఉంటది. అంతకుముందు హైట్ ఉంటది, హైట్ కి తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, తర్వాత గ్రౌండ్ అండి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు ఒక టోకెన్ ఇస్తారు, అదే చెస్ట్ నెంబర్ ఇస్తారు. దాని తర్వాత మీకు రన్నింగ్ ఉంటుంది. రన్నింగ్ తర్వాత పుల్అప్స్ ఉంటాయండి. పుల్అప్స్ మినిమం 6 తీయాలి. 6 తీస్తే మనం పాస్ అనమాట. అది 6 బిలో అయితే మనం ఫెయిల్ అనమాట. తర్వాత మళ్ళీ రీహైట్ ఉంటుందండి. రీహైట్, వెయిట్, చెస్ట్ ఉంటుంది. ఇవి మనం గ్రౌండ్ లో పాస్ అయితే నెక్స్ట్ వెళ్ళిపోయే స్టెప్ మెడికల్ అనమాట. మెడికల్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ అనమాట. చాలా మంది వెళ్ళిన వాళ్ళకి ఆల్రెడీ మీకు తెలుసు. సో తెలియని వాళ్ళకి నేను చెప్తున్నా. సో
అది ఇప్పుడు దీనిలో స్ట్రిప్స్ ఏంటంటే మీకు ఇప్పుడు రన్నింగ్ మీరు అంటే మీకు తెలిసిపోద్ది. నేను ఈ 6 మినిట్స్లో 1.6 కిలోమీటర్స్ పరిగెట్టాలంటే మినిమం మీరు 3 కిలోమీటర్స్ రన్నింగ్ అనేది ప్రాక్టీస్ చేయాలి ఎవ్రీ డే అనేది. మినిమం 3 కిలోమీటర్స్ అండి. మినిమం 3 కిలోమీటర్స్ మీరు ఒక టైమింగ్ పెట్టుకోండి. జస్ట్ ఏదో ఒక పాట అని పెట్టుకోండి. టైం అంటే టైం కాకుండా ఒక పాట పెట్టుకోండి. నేను ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎలాగంటే ఏదో ఒక మూవీ నుంచి ఎక్కువ 6 మినిట్స్ ఒక పాట ఉండేదండి. జున్ పోతే అని ఒక పాట 6 మినిట్స్, అది ఓన్లీ ఒక ఆడియో సాంగ్ 6 మినిట్స్ అనమాట. సో నేను 1600 మీటర్స్ పరిగెట్టేటప్పుడు నేను కౌంట్ చేసుకునేవాడిని. మనకు తెలుస్తుంది కదండి డైలీ పరిగెడతా ఇది ఇన్ని కిలోమీటర్లు ఉంటుంది కదా అని. సో నేను అట్లా ప్రాక్టీస్ చేసేవాడిని అనమాట. అలాగే 2 టైమ్స్ ఆ పాట వినేవాడిని, అలాగే 2 రౌండ్స్ అట్లా పరిగెట్టేవాడిని అనమాట. సో కానీ నేను చాలా దగ్గర పరిగెట్టిన దగ్గర అంటే మనకి ఇప్పుడు 3 కిలోమీటర్స్ అంటే అది 2 టైమ్స్ పాట అనేది అవుతుంది అనమాట. బట్ కానీ మనము 6 నిమిషాలు కానీ పరిగెట్టలేము, అది ఎక్కువ అయిపోతుంటుంది ప్రాక్టీస్లోన. ఎందుకంటే కొంచెం స్లో పరిగెట్టచ్చు, కొంచెం స్పీడ్ పరిగెట్టచ్చు. కానీ టైం అనేది ప్రాక్టీస్లో నార్మల్ అండి, అలా పట్టించుకోకూడదు. బట్ ప్రాక్టీస్ కూడా మనం సిన్సియర్గా చేయాలి. ఎలాగంటే నేను ఈ రోజు ఎన్ని మినిట్స్లో రీచ్ అయ్యాను, అది మనం ఒక కౌంటబుల్ వేసుకోవాలి. ఆ టైం అనేది ఎప్పుడు మనకు తగ్గకూడదు అనమాట. దాన్ని మనము ఇంకా దాన్ని మేబీ ఏంటంటే ఇంకా బెటర్, మేబీ మోర్ దెన్ బెటర్లో మనము ఆ స్పీడ్ మనం కంటిన్యూ చేస్తుండాలి. సెకండ్ వన్ ఏంటంటే మనం 3 కిలోమీటర్ పరిగెట్టిన తర్వాత మనకి స్టామినా కావాలంటే ఆగిపోకూడదు అనమాట. ఇప్పుడు 3 కిలోమీటర్ రన్నింగ్ వచ్చిన తర్వాత మనం ఏంటంటే కొందరు ఆగిపోయి రెస్ట్ తీసుకుంటారు అనమాట. అలా చేయకూడదండి. అలా చేస్తే మీ స్టామినా అనేది పోతుంది అనమాట. అట్లా చేయకూడదు. మనము 3 కిలోమీటర్ పరిగెట్టిన తర్వాత జస్ట్ ఒక 1 మినిట్ మీరు ఒక జస్ట్ అంటే బ్రీతింగ్ తీసుకొని 100 మీటర్స్ స్ప్రింట్ అండి, ఒక 500-600 మీటర్స్ స్ప్రింట్స్ వేయాలండి. 100% 100 మీటర్స్ స్ప్రింట్ ఒక 5 టైమ్స్ వేయాలన్నమాట. మీరు ఒక డిస్టెన్స్ తీసుకుని ఒక 100 మీటర్స్ తీసుకుని దాని గురించి ఎట్లా అంటే ఇప్పుడు జస్ట్ నేను పరిగెట్టొచ్చా 3 కిలోమీటర్స్, జస్ట్ బాడీ కొంచెం రిలాక్స్ అవ్వకముందేనే జస్ట్ 1 మినిట్ 1.5 మినిట్లోనే మనము మళ్ళీ రిలాక్స్ అయిపోయి అంటే మళ్ళీ ఒక 100 మీటర్స్ మనం అనేది పరిగెట్టాలి. అంటే ఒక పెట్టుకోవాలి ఇక్కడ నుంచి ఒక 100 మీటర్స్ ఉంటుంది, అలా మనం పరిగెట్టాలి. అలాగే డైలీ 3 కిలోమీటర్ కంప్లీట్ చేసిన తర్వాత ఒక 5 టైమ్స్ అట్లా చేయాలండి. ఇది మనకి స్టామినా పనికి వస్తుంది అనమాట. ఎప్పుడంటే మనం లాస్ట్లో పరిగెడతాం చూడండి కాంపిటీషన్లో, అప్పుడు లాస్ట్ 100 మీటర్స్ మనకు చాలా పనికి వస్తుంది. సెకండ్ వన్ ఈ 3 కిలోమీటర్స్ కంప్లీట్ చేసిన ముందు మనకి సరి టార్గెట్ అనేది వచ్చేస్తుంటది కదా, అప్పుడు స్లో అవ్వకూడదండి. 100 మీటర్స్ 200 మీటర్స్ స్ప్రింట్ అనేది వేయాలండి. ఎంత స్ప్రింట్ వేస్తే మీకు ఆ స్టామినా అనేది లాస్ట్లో అంత ఉపయోగపడుతుంది. సో మీరు ఇది మర్చిపోకండి. ప్రాక్టీస్ చేసేటప్పుడు మీ టార్గెట్ రీచ్ అవుతుంది అని అంటే మేబీ 100 మీటర్స్ ముందే మీరు స్ప్రింట్ వేయాలి లాస్ట్ టైంలో. ఆ తర్వాత పెంచుకుంటూ పోవాలి. 100 మీటర్స్ 150 200 అట్లా స్ప్రింట్ వేసుకుంటూ పెంచుకుంటూ పోతే మీ స్టామినా అనేది పెరుగుద్ది అనమాట. సెకండ్ వన్ ఏంటంటే మీకు ఇప్పుడు ఇది చెప్పాను స్ప్రింట్ వేయాలని 3 కిలోమీటర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్రీతింగ్ అండి. కొందరికి చెస్ట్ ఉండదు కదా, చెస్ట్ ఉండే కొన్ని ఏంటంటే డిప్స్ కొట్టండి ఎక్కువ. ఇంత సన్నంగా ఉన్న వాళ్ళకి ఏంటంటే బాడీ ఉండదు, వాళ్ళు ఎందుకంటే బాడీ దగ్గర పోతుందండి, రన్నింగ్ అయిపోతారు. పాపం నేను ఫస్ట్ టైం రన్నింగ్ అయినా నా చెస్ట్ పోయింది అనమాట. జస్ట్ 1-2 సెంటీమీటర్స్లో పోతుంది. చాలా బాధ అనిపిస్తుంది అండి, రన్నింగ్ అయిపోయి చెస్ట్ పోతే చాలా బాధ అనిపిస్తుంది. సో అలాగే కాకుండా ఉండాలంటే మీరు డిప్స్ కనీసం 50 కొట్టాలండి. మినిమం 50 డైలీ కొట్టండి. 50 100 అట్లా పెంచుకుంటూ పోవాలి. ఒకే రోజు 50 కొట్టాలని నేను అనట్లేదు, ఒకరోజు 10 15 20 25 30 అట్లా జస్ట్ 5 పెంచుకొని సెట్ల వైజ్ కొట్టండి. మీకు చెస్ట్ అనేది ఇంప్రూవ్ ఉంటుంది. తర్వాత మీరు రేపొద్దున కాంపిటీషన్కి వెళ్ళిన తర్వాత నేను చెస్ట్లో ఫెయిల్ అవ్వకూడదని ఒక ఉద్దేశం ఉంటుంది. ఎవరైతే నేను సన్నంగా ఉన్నా వీక్గా ఉన్నా అన్ని వాళ్ళు అయితే ఈ టిప్స్ యూజ్ చేయండి, ఎందుకంటే బ్రీతింగ్లో చాలా ఉపయోగపడుతుంది అనమాట. థర్డ్ వన్ వచ్చేసి వెయిట్ లెస్ ఎవరైనా ఉంటారు అంటే మినిమం 50 కేజెస్ అనేది ఉండాలండి. మినిమం ఆర్మీలు భర్తీ అవ్వాలంటే, ఆర్మీ అనే కాదు ఎవ్రీ వన్ ఏ జాబ్ అయినా అవ్వాలంటే అంటే డిఫెన్స్ పరంగా 50 కేజీలు మటుకు వెయిట్ ఉండాలి. సో 50 కేజీలు ఎవరైనా ఉండరు అనుకుంటే వాళ్ళు ఈ 3 కిలోమీటర్స్ కన్నా ఎక్కువ పరిగెట్టకూడదు. మినిమం 3 కిలోమీటర్స్ పరిగెట్టాలి. సెకండ్ వన్ ఏంటంటే వాళ్ళు డేటింగ్ అంటే ఏం లేదండి, అరటిపళ్ళు ఎక్కువ తినండి. అరటిపళ్ళు తింటే వెయిట్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. తర్వాత మనం అంటాం కదండి పెరుగన్నం చాలా మంచిదండి. ఈ ఫాస్ట్ ఫుడ్లు ఇవన్నీ తినకండి మేబీ. సో పెరుగన్నం చాలా బెటర్. నైట్ టైం పెరుగన్నం అరటిపళ్ళు తింటే దానంత హెల్దీ మరొకట్లేదు. సెకండ్ వన్ మీరు వెయిట్ అనేది పెరుగుతారు. డైలీ అరటిపళ్ళు ఒక 1/2 డజన్ డైలీ అరటిపళ్ళు తినండి. మీరు నిజం చెప్తున్నా, అంటే ఎవరైతే వెయిట్ లెస్ అనుకుంటే వాళ్ళు, అలాగని వెయిట్ ఉన్న ఎక్కువ తినేకండి. దానివల్ల వెయిట్ పెరిగిపోతే మళ్ళీ మీరు రన్నింగ్ చేయడం అనేది ప్రాబ్లం అవుతుంది.
సో మీరు వెయిట్ లెస్ ఉన్న వాళ్ళు ఏంటంటే అరటిపళ్ళు అనేది తీసుకోవడం మంచిది డైలీగా. తర్వాత మిల్క్. సెకండ్ వన్ డైటింగ్ ఫుడ్ గురించి ఏంటంటే కొమ్ము శనగలు ఉంటాయి కదండి, కొమ్ము శనగలు, పల్లీలు, డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోండి. డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే మీకు నిజం చెప్తున్నా ప్రాక్టీస్ చేసినప్పుడు చాలా మీకు ఇంప్రూవ్ అవుతుంది. మీది ఎవ్రీ వన్ ఇంప్రూవ్ అవుతుందండి. నేను రన్నింగ్లో నేను నిజం చెప్తున్నా, నేను మా విలేజ్లో రన్నింగ్ అంటే నేనే అందరికంటే లాస్ట్. మీకు చాలా మంది చెప్పేస్తాను, వీడు పరిగెట్టాడంటే అందరికంటే లాస్ట్ వీడేనండి అంటారు. ఎందుకంటే నేను వాళ్ళందరూ వెళ్ళిపోతే నేను అప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత రీచ్ అయ్యేవాడిని. అలాంటిది నేను ఎంత ఇంప్రూవ్ చేసుకున్నానంటే కారణం ఏంటంటే ప్రాక్టీస్ అండ్ ఫుడ్. ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి మనం పరిగెట్టేటప్పుడు. అదే చెప్తున్నా, నేను తీసుకున్న ఫుడ్ చెప్తున్నా యాక్చువల్ గా. అంటే నేను ప్రాక్టీస్ అయినప్పుడు తీసుకున్న ఫుడ్ ఏంటంటే కొమ్ము శనగలు, పల్లీలు. చపాతీ చెప్పలేదు నేను ఇది ఆర్మీలోకి వచ్చిన తర్వాత చపాతీలు అండి. అది డైటింగ్ అంటే మన బాడీ మెయింటైన్ చేయడానికి అది తింటున్నా. కానీ ప్రాక్టీస్ చేసేటప్పుడు అయితే మంచిది, చపాతీ మంచిది కాదనట్లేదు. కానీ చెప్తాను డ్రై ఫుడ్ అంటే బెటర్ అండి. ఏంటంటే మెయిన్ కొమ్ము శనగలు. అంటే ఇప్పుడు మనము అనియా మీరు కాజు తినండి, బాదం తినండి అని నేను చెప్పట్లేదు. ఎందుకంటే ఎవరి స్థాయి బట్టి వారు. ఇప్పుడు ఆ స్థాయిలో నాకు అదే ఎక్కువ, కొమ్ము శనగలు, పల్లీలు. ఎందుకంటే మనము మీకు తెలిసిందే మన ఫ్యామిలీస్ ఎలాగ ఉంటాయి అనేది, నా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఏంటంటే కాబట్టి. సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు మీరు కాజు బాదమే తినండి అంటే డ్రై ఫ్రూట్స్ అంటే అవే కాదు, కొమ్ము శనగలు మనకు తక్కువ రేట్లు వచ్చిన కొమ్ము శనగలు, పల్లీలు, తర్వాత పెసలు, మొలకెత్తిన గింజలు వన్ డే ముందు నానేసి పెట్టేసి నెక్స్ట్ రోజు మీరు ఒక క్లాత్ లో కట్టేసి ఒక కిటికీ దగ్గర పెట్టేసి లైట్ గా నైట్ టైం వాటర్ చల్లితే మీకు అవి మొలకెత్తుతాయి. అవి చాలా మంచిదండి హెల్త్ కి. క్లాత్ లో కట్టేసి నేను అట్లే తినేవాడిని. సో అట్లా చాలా మీకు రన్నింగ్ కి నిజం చెప్తున్నా 100% అండి మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎవరైతే రన్నింగ్ నేను చాలా ఇంప్రూవ్ నాకు లేదు, నేను అంటే నాలో వీక్నెస్ ఉంది, రన్నింగ్ నేను పరిగెట్టలేకపోతున్నా, 1600 meters ని 6 minutes కంప్లీట్ చేయలేకపోతున్నా అనుకున్న వాళ్ళు, మెయిన్ అనుకున్న వాళ్ళు కాకపోయినా ఇద్దరు ఎవరైనా అంటే మేబీ బాగా పరిగెట్టిన వాళ్ళైనా అంత బాగా ఇది ఫుడ్ ఉంటే అంతే మంచిదండి, చాలా మంచిది. అలాగని బక్కగా ఉండాలని ఏం లేదు. సో నేను అలాగే ఉండేవాడిని సన్నగా. సో ఇప్పుడు కొంచెం నేను బాడీ అనేది పెంచడం అయింది. కానీ అప్పుడైతే చాలా సన్నగా ఉండేవాడిని అండి. నేను అందుకే ఫస్ట్ ఛాన్స్ లో నేను పోయినట్టు కారణం ఏంటంటే ఫస్ట్ ఛాన్స్ నేను పోవడానికి కారణం ఏంటంటే చెస్టేనండి. నాకు అప్పుడు అంత చెస్ట్ లేదు. నేను మినిమం 49-50 ఆ గ్యాప్ లో నేను ఉంటాను అనమాట. నేను అంటే ఎవ్రీ వన్ ఫేస్ చేశానండి. హైట్ అంటే ఉన్నా, దేవుడు ఇచ్చిన వరకు అనుకోండి, హైట్ అయితే ఉన్నా, బట్ చెస్ట్ లేదు. తర్వాత రన్నింగ్ వీక్, తర్వాత చెస్ట్ లేదు, రన్నింగ్ వీక్. బ్రీతింగ్ అండి, మీకు చెస్ట్ లేని వాళ్ళకి బ్రీతింగ్ వాటి చెప్తా. బ్రీతింగ్ ఏంటంటే మనము బ్రీతింగ్ ఒక 5 seconds పీల్చుకొని విడిచిపెట్టాలన్నమాట. అట్లా రన్నింగ్ అయిపోయిన లాస్ట్ లో అంటే మనం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్ లో మనం ఈ ట్రిక్స్ అనేది చేస్తే మీకు చెస్ట్ దగ్గర చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. కొందరికి ఫస్ట్ టైం అనేది తెలియదు ఎలా చేయాలి, ఏం చేయాలి. నేను చాలా మందికి అడిగేవాడిని ఏముంటది ఏంటని. సో నా అనుభవం మీకు చెప్తున్నా. మనకి చేతులు ఎట్లా పైకి ఎత్తమంటారు, వాళ్ళు టేప్ మెజర్మెంట్ తీసుకుంటారు, అలాంటప్పుడు బ్రీతింగ్ చేయమంటారు. ఒకసారి బ్రీతింగ్ అనేది పెంచాలి. కొందరికి రాదనమాట, బ్రీతింగ్ చేయడమే రాదనమాట. అందుకని మొత్తం రన్నింగ్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ ఒక 5 minutes మీరు బ్రీతింగ్ అనేది ఇలా పీల్చుకొని ఒక 5 seconds అలా గురించి విడిచిపెట్టాలన్నమాట. అలాగా ఒక 10 times డైలీ ప్రాక్టీస్ చేయండి, మీకు చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా డౌట్స్ అంటే ఇంకోటి ఉంటుంది, మర్చిపోయి చెప్పడం ఏంటంటే రన్నింగ్ పులప్స్ అండి. పులప్స్ అది మినిమం చాలా మంది ఫెయిల్ అయిపోతుంటారు. ఎందుకంటే అది సింపుల్ గా సిల్లీగా తీసుకుంటారు చాలా మంది, చాలాగా సింపుల్ తీసుకుంటారు, చాలా సిల్లీగా తీసుకుంటారు. ఎందుకంటే ఈజీగా అయిపోతాం లేరా అని అనుకుంటారు. కానీ మీరు అందులోనే పోతారు యాక్చువల్గా. ఎందుకంటే మినిమం 6 తీస్తేనే మనం పాస్ అనమాట. 6 తీయకపోతే ఫెయిల్ అయిపోతాం. కానీ జీడీ పర్సన్స్ కి అవే కౌంటింగ్ అండి. గ్రౌండ్ కౌంటింగ్ 100% అండి. రన్నింగ్ అతను ఫస్ట్ బోర్డ్ వేసాడంటే ఇవన్నీ కౌంటింగ్ అవుతాయి అనమాట. మీరు అనుకుంటారు రన్నింగ్ వేస్తేనో ఇందులో ఏమంటే అన్ని ప్లస్ అవుతాయండి. అలాగే ఎప్పుడు మీరు నెగిటివ్గా ఆలోచించకండి. అందరికన్నా బెటర్ మనము మన ఇది ఇవ్వాలి అనే ఆలోచనలో ఉండండి తప్ప ఏది సిల్లీగా తీసుకోకండి. ప్రాక్టీస్ అయితే సిన్సియర్గా చేయండి. నేను చెప్పిన ట్రిక్స్ మీరు యూజ్ చేయండి, 100% మీరు సక్సెస్ అవుతారు. ఆ భగవంతుడు కూడా మీకు సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఇంకోటి పచ్చబొట్టు వేసుకుంటే ఇప్పుడు అంటే టాటోస్ చాలా మంది వేసుకుంటారండి. అంటే
ఐ మీన్ అందరికి ఇంట్రెస్ట్ ఉంటది కాదనట్లేదు. ఇది చాలా బాగుంటది, లుకింగ్ ఉంటది. కొందరు దేవుడి పేర్లు, కొందరు ఏ ఒకటి పేర్లు పెట్టేసుకుంటారు. బట్ ఫ్యూచర్ కూడా ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్. ఇలాంటివి ఇప్పుడు గవర్నమెంట్ అనేది బ్యాన్ చేస్తున్నారు. అంటే ఇలాంటి ఉన్న వాళ్ళకి ఎలిజిబుల్ చేసుకోవట్లేదు అనమాట. నాతో ఫ్రెండ్స్ చాలా మంది ఒక 2-3 అంటే మెంబర్స్ అట్లే ట్యాప్ వేసుకోవడము, తర్వాత వాళ్ళకి వెళ్ళిన అక్కడ వద్దనడము, చాలా బాధపడము, లైఫ్ అనేది స్పాయిల్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో ఇలాంటివి పిచ్చి పనులు చేయకండి. మనం ఎంత ఈజీగా వేసుకుంటామో కన్నా తీయడానికి చాలా కష్టం అవుతుంది. సో ఇలాంటి పనులు చేయకండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఏదైనా అంటే మీరు లైఫ్ లో సెటిల్ అయితే తర్వాత మీరు ఏం చేసినా ఎవరు అడిగిన వాళ్ళు లేరు. అది మాట నేను చెప్తున్నా. వేసుకోకండి అండి. మీరు వేసుకుంటారు, అదేంటంటే ఇట్లా ఏముండదండి. జస్ట్ అనిపిస్తుంది మనకి సాటిస్ఫాక్షన్ అంతే తప్ప అంతకుమించి ఏం లేదు. బట్ లైఫ్ అనేది ఫస్ట్, ఫ్యూచర్ ఏదేనండి. మనం లైఫ్ లో హ్యాపీగా ఉండాలంటే ముందు ఏదో మనకంటే ఒక జాబ్ ఉండాలి, ఏదో ఒకటి ఉండాలి. సో నేను అయిపోయినా మీకు చెప్పట్లేదు, నా ఎక్స్పీరియన్స్ మీకు చెప్తున్నా. మీరు చాలా మంది అడుగుతున్నారని నేను చెప్తున్నానండి, ఇంకే ఉద్దేశంతో కాదు. సో తను కూడా చాలా ఫోర్స్ చేసిందండి. జాబ్ మాకు అంటే గవర్నమెంట్ మీద ఇంట్రెస్ట్ లేని వాళ్ళైతే వేసుకోవచ్చు అనమాట. సో ఎవరికైతే గవర్నమెంట్ అంటే ఇప్పుడు డిఫెన్స్ పరంగా వెళ్ళిన వాళ్ళైతే ఇలాంటివి ట్రై చేయకండి. అంటే టాటోస్ ఇలాంటివి ట్రై చేయకండి. డిఫెన్స్ కాకుండా ఇంకేదైనా అంటే ఐ మీన్ గ్రూప్స్ ఇవి, సివిల్ సాఫ్ట్వేర్ ఇవి, సో వీటికి అలాంటి ఇవేమి ఉండవండి, కండిషన్స్ ఏమేమి ఉండవు. సో డిఫెన్స్ పరంగా వెళ్ళిన వాళ్ళకి ఏంటంటే ఈ టాటోస్ ఇలాంటివి వేసుకోకండి ప్లీజ్. దయచేసి ఇలాంటి పనులు చేయకండి. సో ఎందుకంటే మీ మీద తల్లిదండ్రులకు చాలా హోప్స్ ఉంటుంది. ఎందుకంటే నా కొడుకు ఏదో జాబ్ సంపాదించాలి ఏదో అని. చాలా వరకు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో ఇవ్వండి. తాను ఇవ్వకపోయిన రిప్లై నేను 100% ఇస్తా. లేకుంటే ఏమైనా డౌట్స్ ఇంకేమైనా ఉంటే ఇంకో వీడియో చేసి మీకు 100% ఫోన్ చేస్తా. నేను ఈ మధ్య జస్ట్ 2-3 వీడియోస్ పెట్టాను, మళ్ళీ రీసెంట్ గా ఒక వీడియో పెట్టాను. అందులో నాకు ఇవ్వండి, అందులో మీరు కామెంట్స్ ఇవ్వండి. తను లేకుండా లింక్ ఇస్తుంది, అందులో మీరు కామెంట్స్ ఇవ్వండి. నేను వీడియో చేయకపోయినా యూస్ఫుల్ వీడియోస్ అనేది పెడతారు. నేను వీడియో తన ఛానల్లో వీడియో చేస్తా. బట్ నా ఛానల్లో మీరు లింక్ చేయండి. నాకు నేను ఒక ఫ్రీగా ఉంటే నేను 100% చాట్ చేస్తా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అందులో 100% అన్నయ్య. బట్ మీరేం అనుకోకండి, హానియా మీరు ఫస్ట్ టైం నేను రిప్లై ఇస్తున్నా ప్లీజ్ మనం రిప్లై ఇవ్వండి. ఇలాంటివి ఏమైనా కాకుండా జస్ట్ మీరేమైనా మీ అభిమానం నాకు తెలుసు కాదనట్లేదు. బట్ మీకు ఏమైనా యూస్ఫుల్ వీడియో ఉంటే నాకు పక్కా కామెంట్ చేయండి, నేను 100% చేస్తా. మా వారి ఛానల్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఒకసారి ఇస్తాను. ఏమైనా ఉంటే కనుక తను మీకు మీరు అందులో కామెంట్ చేయండి. నేను 100% మీకు ఎటువంటి యూస్ఫుల్ ఎట్లా చేయలేదు అనేది నేను చెప్తాను. ఆ సెకండ్ వన్ వచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ ర్యాలీ ఉందండి, మన గుంటూరు డిస్టిక్ లో ఉంది, మేలో ఉంది. నేను తన PDF మీకు సెండ్ చేస్తా, లేకుంటే లింక్ ఇస్తాను నేను తనకి. సో అందులో పెడుతుంది, పర్వాలేదు అదేం లేదు. అది ఆర్మీ ర్యాలీ అంటే దాని ఆన్లైన్ ఎట్లా మీరు అవ్వాలి, లాగిన్ అవ్వాలి, దానికోసం మొత్తం డీటెయిల్స్ ఉంది. సో నేను అందులో మీకు లింక్ సెండ్ చేయమంట తనకి. ఆ PDF అనేది సెండ్ చేస్తుంది, నేను లింక్ ఇస్తాను, నేను సెండ్ చేస్తుంది. సో నెక్స్ట్ మేలేనండి. అంటే మనకి క్రూషియల్ పీరియడ్ ఉంది, జస్ట్ 2 months. అంటే మేబీ ఈరోజు డేట్ ఎంతంటే 17th. మేబీ నేను మే 13 నుంచి అనుకుంటా, డేట్ నేను ఎగ్జాక్ట్ చూడలేదు, బట్ ఉంది. సో మీరు చాలా మంది హార్డ్ గా ప్రిపేర్ అవ్వండి. ఈ 2 months లో మీరు ఎంత హార్డ్ గా ప్రిపేర్ అయితే మీ లైఫ్. ఒక నిమిషం అదే జాబ్ ఓన్లీ ఎన్ని ఇయర్స్ వరకు మాత్రమే ట్రై చేయొచ్చు? ఎన్ని ఇయర్స్ అంటే 23 years అండి. యాక్చువల్ గా 17 నుంచి 23 years లోపు ఉన్న వాళ్ళే మనం ట్రై చేయొచ్చు. 24-25 అయితే కాదు. కానీ అవి కొన్ని క్యాడర్స్ ఉన్నాయండి, అవి మీకు తర్వాత చెప్తా. బట్ ఇప్పుడు ఈ ఓపెన్ ర్యాలీ అంతగా ఉండదు, అవి సపరేట్ గా వస్తాయి. సో ఇవి జీడీ, క్లర్క్, తర్వాత టెక్నికల్, తర్వాత ట్రేడ్ మ్యాన్స్, వీటి కోసం మీరు చేయాలంటే మినిమం 17 నుంచి 23 లో ఉండాలండి. 10th వాళ్ళు అయితే మినిమం జీడీ అండి, జీడీ తర్వాత ట్రేడ్ మ్యాన్స్ వీటి ట్రై చేయడానికి. తర్వాత సైన్స్ గ్రూప్ ఉన్న వాళ్ళు ఎవ్రీవన్ వాళ్ళు ట్రై చేయొచ్చు అండి. సైన్స్ అంటే MPC గ్రూప్ ఉన్న వాళ్ళు ఏ ట్రేడ్ అయినా అంటే దేనికైనా ఎలిజిబుల్ అండి. జీడీకి ట్రై చేయొచ్చు, టెక్నికల్ ట్రై చేయొచ్చు, క్లర్క్ ట్రై చేయొచ్చు, తర్వాత ఎవ్రీవన్ వాళ్ళు ట్రై చేయొచ్చు. ఇది టెక్నికల్ ఉన్నది ఒక ఆప్షన్ ప్లస్ పాయింట్ అనమాట. సెకండ్ వన్ ఆర్ట్స్ వాళ్ళు అంటే క్లర్క్ అండి. క్లర్క్ తప్ప మళ్ళీ మిగతా వాళ్ళకి జీడీ, క్లర్క్, దీనికి తప్ప మళ్ళీ టెక్నికల్ వాళ్ళకి ఎలిజిబుల్ లేదండి. సో మేము టైంలో సో ఆ విధంగా అనమాట. బట్ మీరు హార్డ్ గా ప్రిపేర్ అవ్వండి. ఇంకా 2 months ఉందండి ర్యాలీ. తర్వాత మన వైజాగ్ లో కూడా జూన్ లో ఉన్నదండి ర్యాలీ. గుంటూరులో ఉంది ఫస్ట్, తర్వాత జూన్ లో వైజాగ్ లో ఉంది. వైజాగ్ ఏఆర్ఓ మన శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ అన్నారు కానీ మేబీ కన్ఫర్మ్ కాలేదు. నాకైతే నా ఇన్ఫర్మేషన్ ప్రకారం శ్రీకాకుళం ఉందో లేదో నాకు తెలియదు, బట్ వైజాగ్ అయితే కన్ఫర్మ్ అండి.
సో ఒకళ్ళు ఏమైనా శ్రీకాకుళంలో ఉంటే నేను పక్కా చెప్తాను మీకు ఏ డేట్ అనేది తన లింక్ లో పక్కా డిస్క్రిప్షన్ పెడతా. ఒకళ్ళు నేను లేకపోయినా తన లింక్ చేసి పెట్టేస్తాను నేను. ఓకేనండి, డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. ఓకేనా? సరేదా, ఓకేనండి. ఇలా చాలా లాంగ్ అయిపోయింది బాబు వీడియో అయితే. ఇంకేమైనా డౌట్లు ఉంటే తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్ లో చెప్పండి అనమాట. మా వారు అండ్ నేను రిప్లై తప్పకుండా ఇస్తాము. సో రిప్లై ఎందుకు ఇవ్వట్లేదు అంటే ఇప్పటివరకు చాలా వస్తుంటాయి కదా, అన్నిటికీ రిప్లై ఇవ్వలేము. ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకపోతే బాధపడతారు కాబట్టి నేను అందరికీ లైక్ అయితే ఇచ్చేస్తున్నా ప్రతి ఒక్క కామెంట్ కి ఫ్రెండ్స్. సో ఇదేనండి ఈరోజు మన వీడియో వచ్చేసి. ఆర్మీ గురించి అన్ని క్లియర్ గా మీకు చెప్పాలనుకుంటున్నాను. ఏదైనా మీకు అర్థం కాలేదు అనుకుంటే మీ కామెంట్ సెక్షన్ లో ఇది మాకు అర్థం, దీని గురించి మీరు చెప్పండి అక్క. మీకు ఏమైనా అర్థం అంటే అర్థం అవ్వకపోతే పక్క కామెంట్ సెక్షన్ పెట్టండి. నా ఛానల్ ఉందండి, మీకు ఆల్రెడీ జీ విక్కీ అని ఉంటది ఛానల్. జీ విక్కీ అని ఉంటది, క్యాపిటల్ లెటర్స్ అని. అది కాదు అంతే, జీ స్పేస్ విక్కీ కొట్టండి. ఓకే, తన లింక్ ఇస్తుందండి, తన లింక్ ఇస్తుంది. ఆ లింక్ లో నాకు ఒకసారి సబ్స్క్రైబ్ చేయకండి, లేకపోతే జస్ట్ కామెంట్ పెట్టండి ఏ వీడియో అని. మీరు సబ్స్క్రైబ్ చేయాలని నేను అనట్లేదు, కామెంట్ చేయండి. నేను జస్ట్ నార్మల్ గా మీకు టైప్ చేసి పెడతాను. ఎటువంటి డౌట్ ఉన్నాయి నేను మీకు ఆ డౌట్ అనేది సబ్స్క్రైబ్ వదిలేండి. మీకు యూజ్ అవుతుంది అని అనుకుంటే మీరు ఈ అన్నయ్య రిప్లై చేస్తారని అనుకోండి. మీకు నమ్మకం ఉంటే నాకు పక్కా మీరు కామెంట్ చేయండి, నేను పక్కా రిప్లై ఇస్తాను 100%. మీరందరూ ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని నేను చాలా హోప్స్ తో నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు చాలా దగ్గరగా వచ్చింది. సో నేను కూడా చాలా దగ్గరలో చేస్తాను ఈ వీడియో. మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. బేసిక్ టిప్స్ అయితే నేను పెట్టున్నాను, ఇవైతే మీరు యూజ్ చేయండి. సో అందరికీ నమస్కారం అండి, జై హింద్. ఓకే అండి, బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.